నాటోళ్ళు నిలబడతారట. మా అయ్య ఫోన్ చేసి దెంగులు దెంగుతాడు. ఇవరకు కొంచెంసేపు సుప్రభాతం విన్నా మా అయ్య నోట్లోకి వెళ్ళి మంచిగా. అందగాడు ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది, ఎందుకంటే ఆ స్మార్ట్ ఎవరికి లేదు. ఏ హలో కాక అందరికి నమస్తే, వెల్కమ్ టు మ్యాడ్ క్రియేషన్స్. ఈరోజు లాగ్ వచ్చేసి అయితే ఇవాళ 3 నాట్లు ఉన్నాయి. నాట్ల వినే మనకు పనులు ఉంటానే అంత. ఇప్పుడు ఇవాళ ఆగమాగు ఉన్నది కథ. ఇక మనం పొద్దుగాలనైతే అయితే పోయేదే మన బండిలో డీజిల్ పోద్దాం. ఇక డీజిల్ పోసి ఇక మళ్ళీ బండి అయితే అడిగి పంపిద్దాం. ఆల్రెడీ టైం 9:30 అయితే అంది. ఎనికైతే మన బండి వస్తుంది. ఇక మన బండి వచ్చిన తర్వాత డీజిల్ పోసుకొని వెళ్ళిపోవడే. ఇక మీకు కనబడుతున్నాం కదా మన బండి అయితే వస్తుంది. ఇక్కడ 2 క్యాన్లు ఉన్నాయి చూసినావా, ఆ క్యాన్లు పట్టుకొని డీజిల్కి పోసుకోవాలి. ఇక ఆగమాగున్నది కథ. ఇప్పుడు ఇగో మనోడైతే డీజిల్ పోసుకుంటాడు. 50 లీటర్ల క్యాన్ అయితే తెచ్చినాం. మనం ఫస్ట్ అయితే చిన్న క్యాన్ తో పోసుకోవాలి. 20 లీటర్ల క్యాన్ లేపుకొని పోసుకుంటాడు చూసినావా. వాళ్ళు ఎంత పడుతుందో 30-35 లీటర్లు పడుతుంది కావచ్చు. చూద్దాం మరి దాని కథ ఎట్లుంటుందో, దాని కార్ఖాన ఎట్లుంటుందో. పోసుకుంటాను డీజిల్ అయితే. బండికి అయితే డీజిల్ పంపించిన అని అమ్మ గుద్దాల దమ్దమ్ అయితే అంది బండికి వరకే. ఇక మొత్తం ఎట్లుందంటే ఇలా 3 నాట్లు ఉన్నాయి. ఓవలకి అంతలేదు. ఇక అమ్మ ఒకరోజు పెట్టే డేట్ ఈ రాళ్ళు పెట్టుడు అయింది. వాళ్ళు చెప్తేనే రైతులు ఏంటంటే ఇక 9 రోజు మనది కావాలని ఉంటది కాబట్టి అంత దమ్ అయింది. నాటోళ్ళు నిలబడతారట. మా అయ్య ఫోన్ చేసి దెంగులు దెంగుతాడు. ఇవరకు కొంచెంసేపు సుప్రభాతం విన్నా మా అయ్య నోట్లోకి వెళ్ళి మంచిగా. ఇక అంతే ఉంటది ఎట్లా సీజన్ లో. ఆయన వర్షపోళ్ళకి ఆయన దెంగులు దెంగుతాడు. ఏం చేస్తాం ఇక అంతే. మన బండి కాడికి మధ్యాహ్నానికి వెళ్ళిపోదాం. ఇప్పుడు మన పొలం కాడివి కొంచెం పత్తి చెట్ల కలుపుతారు వాళ్ళందరూ. అడిగి కొంచెం ఎంజాయ్ చేద్దాం. ఇక శక్తిగా దగ్గరికి అయితే వచ్చిన వాడడం వల్ల ఇక పోతాడు, గొర్రెలు పట్టుకొని పోతాడు. ఓరే సత్తే వీడు మా కాకాడు. గొర్రెలు చూడు మంద ఎన్ని ఉన్నాయి రా గొర్రెలు. మీకేంది రా రిచ్ కిడ్స్ 50 అయితే అటాగు అందగాడాగు. అవ్వా తాతలేరు రా, తాతలందరూ లేరు. అయ్యా నేను ఒక్క నుంచి తాతలందరూ ముందర పోతారా. అగా గొర్రె పిల్ల అవ్వ ఉరుకుతాను. అగో పొట్టేలు ఎన్ని ఉన్నాయిరా? 2 ఉన్నాయా? అరే ఈ మందకందరూ రెండేనా రా? పాప అరుసుకోవాలి అయ్యే. మరి జాగ్రత్త, మరి నువ్వు అరుచుకునేవా ఇంత ఆడే కరెక్ట్ అయ్యగారే కరెక్ట్ రైట్ రా. మరి ఇగో మళ్ళీ వచ్చిన మనం దగ్గరికి. మొన్న మీరు చూసిన షాట్ల రప్పని లేచిపోయింది పోరుడు కాదు ఇది పోరే. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఏ కాకా ఇట్రదా దానుగా దారా డాను నాకరా అవులే పడుకోవు నాకుతానంత మంచిగా వంట. ఇది మన దగ్గరనే చిన్నప్పుడు పెరిగింది, గుర్తుపడతాను రా నీ అవ్వని. దా ఎగురు. అరే నీకు బిస్కెట్ అంతా అండి. పోరగాడు ఇది ఆడుకుక్క మొగదేం కాదు చూసినా. కొరికేవే నీ అమ్మ గుర్తుపట్టలేదు. దా కొరగాక పోడా ఆగు పోనాడు. ఇక ఉరుకుతాను. అరే చింటూ బాయ్ ఉరుకుతాడు. అగో మందకంతా కాపాలి పోడు. ఇక మంద కాపలి ఏమో మందకంతా కాపలి తిరుగుతుంది రా. అది చిన్నప్పుడు ఇంట్లో వండబెట్టుకున్న ఓ రోజు అంతే. దీన్ని ఒక్కటే రోజు వండబెట్టుకున్న దీన్ని ఇంట్లో చిన్నగా ఉన్నప్పుడు. దీన్ని ఎవడు ఇడిచిపెట్టి వేయండి రా దుకాణం కాడ. అసలు సడన్ గా వచ్చింది లక్షలకు చూసుకుంటే గమ్మత్ అనిపించింది. చోటు నా ఇష్టం. అరే చింటూ బాయ్ బోల్తే బుక్కడిది ఇది హైలైట్ కదా. హైలైట్నర్ బాబు ఇది. మళ్ళీ మంచిగా ఉంటుంది మాట. పొమ్మంటే పోయింది, రమ్మంటే వస్తాను. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. పో బాయిగా నాడు వెళ్తాను రైట్. మళ్ళా ఎక్కలేని సుఖం వచ్చిందిరా నీకు చింటూ బాయ్. మన బండి అయితే ఇక్కడ పార్క్ చేసినాం. ఇక శ్మశాన వాటిగా చూసిర్రా వైకుంటదా మనం వదిలిపెట్టేది ఎడిపోయినది. ఆల్రెడీ మన పొలంలో కలుతారు. ఇక మొన్న దాకా వర్షాలు ఇచ్చేసిన కాబట్టి ఇక మనకు అసలు దొరకలే స్పేస్ కలిసేందుకు. ఇవాళనే కొంచెం గెరివిచ్చింది కాబట్టి ఒత్తి పడేద్దామని రెడీగా ఉన్నారు. మన వాళ్ళు అయితే చేస్తారు. వాళ్ళ దగ్గర పోయి అయితే ముచ్చట పెడదాం కొంతసేపు. మనం కూడా ఇక్కడ కొంచెం కుప్పలు తీయాలి, ఇంకా పని ఉన్నది. ఇగో మన పొలంలోకి అయితే వచ్చినాం. చెట్లు చూడు గమ్మత్ అయినాయి. ఓ 4 రోజులే కావచ్చు. ఇవి మంచిగానే అయినాయి. కొంచెం చెట్లు మంచిగానే ఉన్నాయి. కానీ ఇక మధ్యలో
కొంచెం గడ్డిపడి కాలిపోయింది. నీ అవ్వ అంత ఘోరంగా ఉన్నది కథ. ఇట గిట్టు మంచిగా లేదు, గడ్డి కిందికి కుద్దాల గడ్డి ఉన్నది. నీ అవ్వ దాన్ని ఇప్పుడు కలుతారు. గిట్లు ఉన్నట్టు ఉంటే సూపర్ ఉండు. చాలా గీసిన కుప్పలు మనం తీసి పడదేం కానీ ఇప్పుడు వచ్చిదే పని చేసిరా అన్నమాట మనం. ఈ కుప్పలన్నీ ఉన్నాయి చూసినావు, గమల పట్టుకు రావాలి. ఈ కుప్పలన్నీ వాళ్ళు వేసుకోవాలి, తీసుకువతల పడదేం కాదు ఈ గడ్డి అంతా. మళ్ళీ ఎందుకంటే దుంత అంటే పలుకు తడతాయి కదా, చూసుకుంటూ అడుగులేయాలి. ఈ 10 చెట్లు దొక్కినాం అనుకో వాళ్ళందరూ కాక నాకు అయిన పడుతుంది కదా. అసలు అది ఓడలేదా మరి అలా కైకిలు వచ్చిండు. ఆ కైకిలు వీళ్ళు పొద్దుగా దర్శనం వాళ్ళ మందుకే చాలే ఇద్దరికి, ఒక పూటకు చాలే ఇద్దరికి. ఈయనను కొంచెం ముచ్చట పెట్టాలి, మాట్లాడాలి. ఈయనతో అత్తానా మీ అమ్మేటి రాదమ్మా నాడుగు బంగారు రాదమ్మా పాట పాడు తాత. నువ్వు వాడవు నాకు కాదు. ఏ గిందేనా నీకు వాడచ్చు కదా కార్ఖానా. పాడుతావు పాడవాడు. ఏ సూపర్ పాడుతావు నువ్వు. అమ్మ వాడితే తెలుసు, మొన్న అమ్మ జోరు పాటలు పాడుతా అండి తాత మీన్నే. 10 నిమిషాలు అయింది మన పోయి అంతే. ఇక మళ్ళీ మన బండిగాడికి వెళ్ళి ఫోన్ వచ్చింది. పాపం ఇవాళ ఒక్కపోద్దు అనమాట. ఇక పొద్దుగాలు ఏం తినడు కాబట్టి గంటన్నర నడిపొచ్చినాం అనుకో, ఆయన కూడా కొంచెం ఖుషి అవుతాడు. ఇక మా నాన్న కూడా ఫోన్ చేసిన అనమాట. ఇక అందుకే పోతాను అడిగి. ఇక తొవ్వ చూపెడతా, హైలైట్ ఉంటుంది ఇలా. అయ్యో గుడ్డతో అవన్నీ పత్తలే. ఒకప్పుడు మనమే కొట్టినాం కానీ ఇప్పుడు మనం కొట్టట్లేదులే. పొలాలు సూపర్ ఉండే. ఇంకా మీకు ఇక్కడ జలపాతాలు మనని పరిశీలిస్తున్నాయి గీప్స్ అంటే పోగా. మొన్న ఉండే మరి వాటర్ ఫాల్స్, విన్నీ వాటర్ ఫాల్స్. నిన్న మన ఇన్స్టాలో ఫోటోలు పెట్టిన చూసినావా, అక్కడికి అనమాట అవన్నీ. ఎంటరింగ్ టు ద డ్రాగన్ శివారం అయిపోయినాం డ్రాగన్ లోపలికి. వెళ్ళిపోడే చిన్న చిన్న జలపాతాలు ఉండే, మినీ వాటర్ ఫాల్స్ తగ్గినట్టున్నాయి. ఏమో హాయ్ కాకా కనిపిద్దా మినీ వాటర్ ఫాల్స్. మొన్న చాలా వాటర్ ఉండే నీ అమ్మ. ఇక చూసినా ఇవాళ తక్కువ పోతున్నాయి కానీ మొన్న గుద్దాలు నీళ్ళు పోసినాయి. ఆ రోజు అసలు ఉత్తగా ఫోటోలు దిగినా కానీ ఇది చూడిగో ఎట్లా పోతానయో. దీని అక్క ఇళ్ళకెళ్ళి ఒక్క చేతితో మనం డ్రైవ్ చేయాలంటే బండి బద్దలు భాషంగాలు అయితే మనకు. ఇగో ఇవన్నీ చూడు. ఇంకో వాటర్ ఫాల్స్, చిన్నపాటి వాటర్ ఫాల్స్ అవన్నీ. ఆ నీళ్ళు అని ఎట్లా పోతానే చూడు. అగో ఇలా పోయి ఇట్లా పోయి అలా కలుతాయి ఇక కింద. గుట్టరుడు కాక 220 పల్సర్ కాగా మొన్ననే ఉన్నాడు. ఏ కాగా ఒడ్ల మీకెళ్ళైతే పోతాను పాప. మనోడు ఇలా ఒక్కపోతే కాబట్టి ఏం తినలేదా, ఇచ్చేసి కొంచెం మనం కొట్టేసి వచ్చినాం అనుకో, ఇచ్చి పడేయచ్చు మనం కూడా. నారు చూపెడతావు, నారు ఘోరంగా ఎదిగింది. వీళ్ళు ఎప్పుడో నాటిగా పెట్టేస్తారు. ఇక ఎక్కువ రోజులు ఉంచద్దు, బాగా పెరిగిన తర్వాత. ఎట్లా పెరిగిందో ఆరుకు నా వాడెత్తే. బండి దగ్గరికి అయితే వచ్చిన మనోడు కొట్టేస్తాడు. నాటోళ్ళు కూడా నాట్లు పెడతారని జోరుదారు పెడతారు. మనకు అర్థమైతే లేదు కొన్ని మాటలు గమ్మతుంటారు. నీ అవ్వని పెద్దదో ఇది కొట్టిన తర్వాత ఇంకా ఏదో ఉన్నది, కిందితో నారదో ఉన్నదా, దానికి కిందితో ఉన్నది నారదో ఉన్నది. అవి 2 కొట్టుకోవాలి. ఇక మనోడు అయితే అన్నం తినమంటే ఇక నేను నార ఎంబడేస్తారు అసలు అందుతలేదు మొత్తానికి. బండికి నా వాడైతే ఒకడే తొక్కుతుంది బండి అయితే. చూసినావా జంబెట్లా కొడతాడు, సమానం కొడతాడు. చూసినావా సమానం కొట్టుకోవాలి. నీళ్లు కొంచెం ఉంటే మంచిగా ఉండు. మరి ఏం చేస్తావు, నీళ్లు కొంచెం లేక ఇట్లా అవుతుంది కదా. కొంచెం పాయలు ఎత్తాంది. నీళ్లు ఉండి ఇంకా జోరుదారుండు, సూపర్ ఉండు. మంచిగా కొడతాడు పిల్లగాడు జమ్ మాత్రం. మరి గడ్డలు గుంజుకోవాలి. అట్లా చూడు మా తాత గడ్డలు గుంజిపిస్తాడు. సైడ్ కి ఎక్కుతాడు జమ్ము మీద. ఎందుకంటే బాగా ఒక సైడ్ దిగకుంటే దాన్ని ఎక్కి గుంజిపించుకోవాలన్నమాట. మనోడు ఎక్కి గుంజిపిస్తాడు చూడిగో. సూపర్ రావాలి వీడియోలా. సూపర్ రావాలి. డైరెక్ట్ ఇంకో అమ్మ రావాలి ఇంటికి.
అమ్మా మంచి సూపర్ వస్తాను అంటే మంచిగా వస్తాను అంటావు మళ్ళా. నువ్వేంది మొత్తం యూత్ కథ కార్ఖానా. తాత మంది ఎట్లా ఎత్తాడు. డిఏపి వేసుకోవాలి ముందు మనం వరి నారాలకే ముందు ఇట్లా వరి పెట్టుకునే ముందు. రోజు ఇంటికాడ ఉంటుంది అనుకుంటానా కానీ ఇక పని చేస్తాను పాపం ఇవాళ ఒకటే రోజు ఇక కాదమ్మా. ఇంటికి వచ్చినావు అంతేనా ఇంట్లో ఉన్నాడేనా అమ్మా అయినట్టు అవుతుందా. మా గంగోటిది కరాజాలకినాం అమ్మా. కరాజాలకినాం మేము మొత్తం గంగోటిది. ఎప్పటికీ కరాజే. ఒక వానకాలం ఏంటిది ఇక సన్నపట్లు పెట్టుకున్నప్పుడు నాటు పెట్టించేది. ఇప్పుడు ఇక సన్నపట్లు ఇక్కడ కొత్త పొలం కాడ పెట్టినాం కదా అందుకే ఇటే అలికేసినాం. ఇట్లా అడ్డం ఇక నాటోళ్ళు వస్తారు. ఇక మనం కూడా చిన్నగా తీసేసుకొని వెళ్ళిపోం. బండి ఎక్కుతూ ఒక పని అయిపోతుంది. ఇక సీదా లైన్ గా పడతారు, లైన్ గా పెట్టేస్తారు. ఒక కావడి మంది కావడి వేసుకుంటూ పోతాండి. హెడి అటే రవ్వ పనులన్నీ నడుస్తా ఉంటాయి. ఇక నాటుకు సిద్ధం. అదే అటే పోతా దిగుతాడు నేను ఎక్కుతా. ఏ దాబ్రో దిగు. ఇక కిందివి కాదేగా. ఓకే ఓకే ఎక్కిన మళ్ళా చల్ల కాలెత్తా నీ అవ్వ బండి మీద. బండి ఎక్కినాం ఇలా పాన ఉండి కట్ట కొట్టుకుంటాను పాన ఉండి అవ్వ బాగా ఇట్లా మీకు బ్లాగ్ తీయక ఇట్లా రింగ్లో పడినాగా మీరు వ్యూరా నన్ను చూసి ఉండరు. అమ్మో తెలుసా ఒడ్డు ఆగమాన్ చేసి మొత్తం అటు పోతున్నావు సైడ్కి పోతుంది. ఇటు నాలుగట్టింది మరి అద్దు కావచ్చు ఫారెస్ట్ ఇది. అగో టర్రు అంటదిరా బండి. నాగా కూడా దిగబెట్టకరు నాగా కొట్టుకొని రావాలి రయ్యో అని రింగెత్త తిరుగుతాను. అమ్మ రాజా రాని దొరుకుతాంది కోరడు. కూరగా దొరుకుతుంది. ఎట్లా దొరుకుతా బర్రు అని కొట్టుకుంటా